టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్ ప్రధాన పాత్రలో స్వప్న సినిమా పతాకంపై రూపొందించిన వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. గొంటేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ని అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించగా నిరుపం పరిటాల, తిరువీర్ గౌతమి, నరేష్, మురళీమోహన్, తాళ్లూరి రామేశ్వరి ముఖ్య పాత్రలు పోషించారు. 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ తొలి సీజన్ కి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూద్దాం. కథ విషయానికి వస్తే రామరాజు లంక ఉండే శ్రీమతి తన బాబాయి కేశవరావు మీద స్థిరాస్తికి సంబంధించిన కేసు వేస్తుంది. తాతల నాటి ఆ ఇంటిని ఎప్పటికీ అమ్మనని చిన్నప్పుడు తాతకు ఇచ్చిన మాట మేరకు శ్రీమతి కోర్టులో పోరాడుతూ ఉంటుంది. కానీ దొంగవిల్లు సృష్టించిన బాబాయి తన తండ్రి ఇంటిని తనకే రాసి ఇచ్చాడని చెబుతాడు. ఇంటిని పడగొట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసం అడ్వాన్స్ కూడా తీసుకుని ఉంటాడు కేశవరావు. అయితే తాతల ఆస్తి కాబట్టి కోర్టుకు తెలిపిన మొత్తానికి ఇంటిని శ్రీమతి కొంత గడువులోపు పొందవచ్చని చెబుతుంది. చాలని మొత్తానికి ఉద్యోగం చేస్తున్న శ్రీమతి ఆ మొత్తం కోసం ఏం చేస్తుంది? తనకి ఆ విషయంలో సహాయం చేసేది ఎవరు? చివరికి శ్రీమతి అనుకున్నది సాధిస్తుందా లేదా అన్నదే ఈ సిరీస్. పక్కా పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఆరంభపు ఎపిసోడ్ నుంచే ఆకట్టుకునేలా సాగింది. సందర్భోచితంగా సాగే కామెడీతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ సమపాలలో మిళితమై ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ప్రత్యేకించి ఈ సిరీస్ కి రాసిన డైలాగ్స్ మన చుట్టూ ఉండే మనుషులు మాట్లాడుకునే మాటలా ఉండి ఇట్టే ఆకర్షిస్తాయి. వెబ్ సిరీస్ అంటే ఎంతో కొంత ద్వందార్థపు మాటలు, బూతులు ఉండి తీరాలని భావిస్తున్న సోకాల్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వారితో పాటు అలాంటి సిరీస్ తీస్తున్న దర్శక నిర్మాతలు, నటిస్తున్న టాప్ స్టార్స్ కూడా క్లీన్ ఎంటర్టైనర్ గా రూపొందిన కుమారి శ్రీమతి సిరీస్ ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కేవలం క్లీన్ ఎంటర్టైనర్ ను అందించడమే కాదు, అతివలు అనుకుంటే స్వశక్తితో ఏదైనా సాధించగలరనే ఓ చక్కటి సందేహాన్ని కూడా ఈ సిరీస్ ద్వారా అందించారు దర్శక నిర్మాతలు. సమస్యలు ఎదురైనప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకుని వాటిని ఎలా అధిగమించాలనే ఓర్పును, నేర్పును కూడా ఈ సిరీస్ ద్వారా చూపించారు. నటీనటుల విషయానికి వస్తే శ్రీమతి పాత్రలు ఒదిగిపోయింది నిత్య మీనన్. మీడియం ఏదైనా డీసెంట్ పాత్రలైతేనే చేస్తాననే తన ఆత్మస్థైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిత్య తల్లిగా భర్త వదిలేసిన ఫ్యామిలీని గుట్టుగా ఎలా నడపాలనే పాత్రలో గౌతమి, నిత్య నానమ్మగా ఫ్యామిలీ కోసం ఆరాటపడే క్యారెక్టర్లో తాళ్లూరి రామేశ్వరి అద్భుతంగా నటించారు. అప్పులు చేసి ఫ్యామిలీని వదిలి వెళ్లిన పాత్రలో నరేష్, కుటుంబ పెద్దగా మురళీమోహన్ కి అలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఇక శ్రీమతిని ఇష్టపడే పాత్రలో నిరుపం, తిరువీర్ ఓకే. సాధారణంగా తొలి సీజన్ కి సరైన ముగింపు ఇవ్వకుండా సీజన్ 2లో చూడమని వదిలేస్తూ ఉంటారు. ఈ సిరీస్ లో అలా కాకుండా చక్కటి ముగింపు ఇస్తూనే సెకండ్ సీజన్ పై నరేష్ చెప్పిన ఒక్క డైలాగ్ తో ఆసక్తి పెరిగేలా చేశారు. ఈ సిరీస్ లో సందర్భానుసారంగా సాగే పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. కోనసీమ అందాలను సినిమాటోగ్రాఫర్ మోహన్ కృష్ణ చక్కగా పట్టేశారు. ప్రొడక్షన్ విలువలకు కొదవే లేదు. స్క్రీన్ ప్లేతో పాటు చక్కటి మాటలు రాసిన అవసరాల శ్రీనివాస్ క్యామియోలో మెరిశారు. మధ్యలో కొద్దిగా డ్రాప్ అయినా కవర్ చేసుకుంటూ దర్శకుడు ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు. ఇటీవల కాలంలో చక్కటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన స్వప్న సినిమా అధినేతలు స్వప్నదత్, ప్రియాంక దత్ వెబ్ లో కూడా ఈ సిరీస్ లో తమదైన ముద్ర వేశారు. అయితే ఈ సిరీస్ సెకండ్ సీజన్ లో తొలి సీజన్ లో ఉన్న చిన్నపాటి ల్యాగ్లను కూడా కవర్ చేస్తారని భావిద్దాం. ఏది ఏమైనా కుమారి శ్రీమతి సకుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఇది కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కి సంబంధించిన విశేషాలు. మరో రివ్యూతో మీ ముందుకొస్తాం.